కథలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అనగనగా ఒక చెట్టు మీద ఒక పిచ్చుక ఒక కాకి ఉండేవి. ఒకరోజు పిచ్చుకకు తియ్యటి పాయసం తినాలనిపించింది. కాకిబావా, ఈరోజు మనం పాలతో బెల్లంతో పాయసం చేసుకుందాం. నీకిష్టమేనా? అబ్బా, పాయసమా? నాకెంతో ఇష్టం. సరే చేద్దాం అని లొట్టలేసింది. పిచ్చుక చాలా కష్టపడి సామాను తెచ్చింది. పాలు, బెల్లం, సేమియా, జీడిపప్పు అన్నీ రెడీ చేసింది. పొయ్యి వెలిగించి గరిటెతో తిప్పుతూ పాయసం వండింది. ఆ వాసన గుమగుమలాడుతూ అడవి అంతా వచ్చింది. కాకికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. కాని పిచ్చుక మాత్రం బాగా ఉడకాలి బావా, ఆగు అని చెప్తోంది. కాసేపట్లోనే పాయసం రెడీ అయ్యింది. పాయసం సిద్ధమైంది కాకిబావా, ఇప్పుడు తినాలి అంది. కాని కాకికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ పాయసం మొత్తం నేనే తినేస్తే ఎంత బావుంటుంది అని అనుకుంది మనసులో. వెంటనే పిచ్చుకతో, పిచ్చుక బావా, పాయసం తినడానికి మనకు ప్లేట్స్ లేవు కదా, నువ్వెళ్ళి మంచి అరటి ఆకులు తీసుకురా. ఈలోపు నేను పాయసం చల్లారకుండా చూస్తాను. సరే బావా, ఇప్పుడే వస్తా అని అమాయకంగా ఆకులు తేవడానికి అక్కడ్నుండి ఎగిరిపోయింది. పిచ్చుక వెళ్ళగానే కాకికి పండగ వచ్చేసింది. గిన్నె దగ్గరికి వెళ్ళి లప్ లప్ లపామంటూ వేడివేడి పాయసం మొత్తం గబగబా తాగేసింది. గిన్నెలో ఒక్క చుక్క కూడా మిగల్లేదు. పొట్ట ఫుల్లయిపోయింది కాకికి. కాసేపటికి పిచ్చుక ఆకులు తీసుకునొచ్చింది. గిన్నె చూస్తే ఖాళీ. అదేంటి బావా, గిన్నె ఖాళీగా ఉంది, పాయసమేది? అయ్యూ పిచ్చుకా, నువ్వెళ్ళగానే ఒక పెద్ద పిల్లి వచ్చింది. మ్యావు అని భయపెట్టి పాయసం మొత్తం తాగేసింది. నేనేం చెయ్యను అని ఏడుపు ముఖం పెట్టింది. పిచ్చుకకు అర్థమైపోయింది, ఇక్కడ పిల్లి లేదు, పులి లేదు, ఇదంతా ఈ తిండిపోతు కాకి పనే అని గ్రహించింది. కాకికి బుద్ధి చెప్పాలనుకుంది. పిచ్చుక కోపంగా, అవునా, పిల్లి తాగిందా? సరే, అయితే ఆ గిన్నె అడుగున ఇంకాస్త పాయసం మిగిలిందేమో చూడు అని చెప్పి పిచ్చుక పొయ్యిమీద ఉన్న వేడివేడి గరిటెను కాకికి తెలియకుండా చేతిలో పట్టుకుంది. కాకి ఆశగా గిన్నెలోకి తలపెట్టింది. వెంటనే పిచ్చుక ఆ వేడి గరిటెను కాకి ముక్కుకి తగిలించింది. లబోదిబోమని, అమ్మో, అమ్మ బాబోయ్, కాలిపోతోంది, కాలిపోతోంది అని అడివంతా వినిపించేలా అరిచింది కాకి. నిజం చెప్పు, పాయస ఎవరు నేనే తిన్నాను బావా, క్షమించు. ఆశకొద్దీ మొత్తం తినేశాను. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అంది కాకి. పిచ్చుక కాకికి మందు రాస్తూ, స్నేహితులను మోసం చేయకూడదు, అది చెడు పరిణామానికి దారితీస్తుంది బావా అని చెప్పింది. ఆ మాటతో ఆ రోజునుంచి కాకి బుద్ధిగా మారింది. మరి ఎప్పుడూ అలా చేయలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆశకు పోతే అసలుకే మోసం వస్తుంది. మిత్రద్రోహం, అత్యాశ పనికిరాదు. తోటివారితో పంచుకుని తింటేనే ఆనందం. సరేనా పిల్లలు? కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.